రియల్ ఎస్టేట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మనం గత ఒక 2 నెలలుగా భూముల యొక్క విలువల్ని మన రాష్ట్ర ప్రభుత్వం పెంచబోతున్నది అని చెప్పేసి మనం విన్నాం. నిత్యం పేపర్లలో పేపర్లో చూస్తున్నాం, టీవీలలో వింటున్నాం. ఇప్పుడున్న యొక్క విలువల్ని మినిమం ఒక 30% పెంచాలి అనేది ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచన చేస్తున్నట్టుగా మనం పలువురు ద్వారా వింటున్నాం. అయితే ఇవాళ సిచ్యువేషన్ ఎలా ఉంది రియల్ ఎస్టేట్ అని అంటే, ఒక పక్కన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆగిపోయినాయి. రియల్ ఎస్టేట్ బిజినెస్సే మొత్తం ఆగిపోయింది. మరో పక్కన ఆంధ్ర నుండి వచ్చి ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసేటువంటి వాళ్ళు, అంటే అనాదిగా మొదటి నుంచి కూడా ఆంధ్రాలోంచి ఎవాల్వ్ అయినటువంటి వాళ్ళు, పెట్టుబడులు ఆంధ్రాలో ఉన్న వాళ్ళు ఇక్కడ తెలంగాణ చుట్టూతో పెట్టుబడి పెట్టిన వాళ్ళే ఎక్కువ. ఆ రంగంలో ఉన్న వాళ్ళల్లో దాదాపు 80% మంది ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారనేది ఒక లెక్క. మరి అటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు అమరావతి ఆ సరౌండింగ్స్ ఆంధ్రాలో క్యాపిటల్ పెట్టడానికి వాళ్ళంతా అటు వెళ్తున్నారు అని చెప్పి వింటున్నాం. అక్కడ గవర్నమెంట్ మారడం చేత రాజధాని విషయంలో ఒక స్పష్టత వచ్చిన బ్యాక్గ్రౌండ్లో అటువైపు ఈ పెట్టుబడులు వెళ్తున్నాయి అనేది కూడా ఒక చర్చ బలంగా జరుగుతున్నటువంటిది. మరొక చర్చ ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది అని ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇటువంటి తరుణంలో భూముల రేట్లు పెంచడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలి అని ఆలోచన చేయటం సరి అయిందేనా? మరొక అంశం మిస్ అయ్యాను. 2023-24 గాను టార్గెట్ అంటే రాబడి ఎంత టార్గెట్ నిర్దేశించుకుంది ఆ డిపార్ట్మెంట్, గతంలో ప్రభుత్వం నిర్దేశించింది అంటే 18,000 కోట్లు. అవి రీచ్ కాలే. పోయిన మార్చి నాటికి 14,500 కోట్లు మాత్రమే వచ్చింది. 14,000 పై చిలుకు. అంటే ఒక పక్కన నిర్దేశించుకున్నటువంటి టార్గెట్ని రీచ్ కాకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ నుంచి. మరో పక్కన రియల్ ఎస్టేట్ మొత్తం ఆగిపోయి ఉంది. మరో పక్కన క్యాపిటలిస్టులు పెట్టుబడి పెట్టే వాళ్ళంతా అమరావతి వైపు వెళ్ళిపోయారు. ఇటువంటి తరుణంలో రేట్లు పెంచడం సమంజసమేనా అనేది చాలామందిలో చర్చ జరుగుతూ ఉంది. నా అభిప్రాయం కూడా ఇది సరి అయింది కాదేమో అనిపిస్తూ ఉంది. ప్రభుత్వం 1-2 సార్లు ఆలోచన చేస్తే మంచిది అని నా అభిప్రాయం. ఎందుకు అనంటే, గత ప్రభుత్వం 2021 జూలై ఒకసారి, 2022లో ఫిబ్రవరిలో ఒకసారి 2 దఫాలుగా రేట్లు పెంచారు. భూముల విలువలు పెంచారు మరియు స్టాంప్ డ్యూటీని కూడా పెంచారు. రిజిస్ట్రేషన్ సమయంలో చాలాన రూపంలో కలెక్ట్ చేసేటువంటి రుసుమును కూడా పెంచారు. 6% ఉన్నదాన్ని 7.5% పెంచారు. భూముల విలువలు కూడా మినిమం 30% నుంచి 50% వరకు కూడా పెంచారు. ఆ రకంగా దాదాపుగా చాలా భూములు, కొన్ని భూములు అయితే 10 రెట్లు పెంచినవి కూడా ఉన్నాయండి భూముల విలువల్ని. హైవేస్ పక్కమటి ఉన్న భూముల యొక్క విలువలు అబ్నార్మల్గా పెంచిన పరిస్థితి గతంలో ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆల్రెడీ ఒక 2 సార్లు పెంచబడిన పరిస్థితి. ఈ అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుంటే ఈ పీరియడ్లో భూముల యొక్క ధరల్ని పెంచాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, ఆ వైపుగా ఆలోచన చేయడం అనేది ఇది నష్టం కలిగిస్తుందో ఏమో, ఇది ప్రజలకి భారం అవుతుందో ఏమో, ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు కూడా వస్తుందో ఏమో అనేటువంటి నాకు అనుమానం అయితే చాలా బలంగా ఉంది. కానీ వాస్తవానికి రేట్లు పెంచాలా వద్దా? ఎస్, రేట్లు పెంచాలి. ఎక్కడ పెంచాలి? ఎక్కడంటే, ఏ ప్రాంతాలలో అయితే ₹1,00,000 పైగా గజం, ₹1,00,000, 50,000 పైన, ₹1,00,000 పైన బలుకుతుందో అక్కడ పెంచవచ్చు. ఎక్కడైతే కోట్ల రూపాయలు
ఇవాళ 100 కోట్ల కూడా ధరలు పెరిగినాయి అని చెప్పి గతంలో మనం చూసాం. గత భూమి వేలంపాట వేసినప్పుడు హెచ్ఎండిఏ పరిధిలో ఆ నియోపోలిస్ ఆ ఏరియాలలో చూసాం. ఇక్కడ అటువంటి ఏరియాలలో బాగా రిచ్, బాగా కార్పొరేట్ సెక్టార్లు, బ్యూరోక్రాట్స్, బాగా డబ్బున్నటువంటి వ్యక్తులు, సంస్థలు అక్కడ మనం పెట్టుబడి పెట్టాలి, అక్కడ పెద్ద పెద్ద బిల్డింగులు తీసుకురావాలి, అక్కడ వాళ్ళ యొక్క సంస్థల వాళ్ళ యొక్క బిజినెస్లు పెంచాలనుకున్నటువంటి వాళ్ళు ఎక్కడైతే బాగా ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉన్నాయి, ఆ రేటును కూడా లెక్క చేయకుండా కొనేటువంటి ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ పెంచండి. అది సామాన్య మానవునికి ఏమాత్రం కూడా ఎఫెక్ట్ ఇయ్యదు. అలా కాకుండా ప్రతి దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా పెంచుకుంటూ పోతే మాత్రం సామాన్యులకు ఇబ్బందే. నేను మరొక విషయం చెప్పదలుచుకున్నా. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న టైంలో 400, 600 ఉన్నటువంటి గజం, అంటే ఔటర్ రింగ్ రోడ్డు దగ్గరగా 600 రూపాయలు స్క్వేర్ యార్డ్ వాల్యూ, మార్కెట్ వాల్యూ ఉన్న దగ్గర 2300 చేశారు. 400 ఉన్న దగ్గర 2000 చేశారు. ఇట్లా కొన్ని జరిగినాయి, గతంలోనే జరిగినాయి. ఎన్ని రెట్లు పెరిగినాయి? చాలా రెట్లు మనకు కనపడతా ఉంది కదా. 3 లక్షల నుంచి 17 లక్షలు చేశారు, 5 లక్షల నుంచి 30 లక్షలు చేశారు. ఇట్లా మారినాయండి, గతంలోనే చాలా పెరిగినాయి. అంటే ప్రభుత్వ యొక్క విలువల్ని, భూముల యొక్క విలువల్ని గత ప్రభుత్వం బాగా పెంచింది. అంటే ఇతర సామాన్యులు రెగ్యులర్గా కొనుక్కుందాం అనుకునే ఏరియాలు కూడా పెరిగున్నాయి ఆల్రెడీ. ఇలా పెంచడం వల్ల నష్టమే, భారమే ప్రజలకు అని చెప్పేసి నేను అభిప్రాయపడతా ఉన్నా. రైట్, పెంచితే ధర తగ్గించే అవకాశం ఉందా? స్టాంప్ డ్యూటీ తగ్గించే అవకాశం ఉందా? కొంతమంది, చాలామంది ఈ అంశం పట్ల అవగాహన కలిగిన వ్యక్తులు మాట్లాడుతున్నారు, చాలామంది సూచనలు చేస్తున్నారు ప్రభుత్వానికి. ఏమనంటే, మీరు భూమి విలువల్ని పెంచండి, అభ్యంతరం లేదు, కానీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్, చాలానా ఛార్జెస్ ఏదైతే ఫీజు రూపంలో ప్రభుత్వానికి చెల్లించేది ఉందో దాన్ని తగ్గించండి అని చెప్పేసి సూచిస్తున్నారు. అది సాధ్యమేనా? గతంలో నాకు తెలిసి అట్లా ఎప్పుడు జరగలేదని నేను అనుకుంటున్నా. అది ఒకవేళ సాధ్యపడేటట్లయితే భూమి విలువలను పెంచండి, ఫీజుని తగ్గించండి, స్టాంప్ డ్యూటీని తగ్గించండి. అది కొంత ఒక రకంగా మేలు జరిగే అవకాశం ఉంది. 50,000 మినిమం ఉన్నదాన్ని డబల్ చేసి, 2 చేసి, 3 చేసి అట్లా చేసినా ఇబ్బంది ఏం కాదు. అయితే సైంటిఫిక్గా ఆలోచించాల్సి వస్తాయి. భూమి విలువల్ని పెంచవలనా వద్దా, పెంచాలా వద్దా అనే టాపిక్నే కనుక మనం తీసుకొని ఆలోచించి దాని మీద ఒక ఒపీనియన్ ఫ్లోట్ చేయాల్సి వస్తే నిజంగానే పెంచాలి, భూముల విలువలు పెంచాలి. వ్యత్యాసం ఉందా లేదంటే ఉంది. ఎకరం 5 లక్షలు జనరల్గా గవర్నమెంట్ నిర్దేశించిన మార్కెట్ వాల్యూ ఉంటే బయట 50 లక్షలు, ₹1,00,00,000 అమ్ముతున్నాయి కూడా ఉన్నాయి. ఆ వ్యత్యాసాన్ని కనీసం ఒక 25% వరకు కూడా తీసుకెళ్ళొచ్చు. అంటే ఆ విలువని 5 లక్షలు, 25 లక్షలు చేయొచ్చు. అక్కడ స్టాంప్ డ్యూటీ ద్వారా ఎంత భారం పడుతుందనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది బ్యాలెన్స్ చేసే వైపుగా, స్టాంప్ డ్యూటీ రూపంలో ఎక్కువ పే చేయాల్సిన పరిస్థితి లేకుండా ఉండేటట్టుగా అది స్టాంప్ డ్యూటీని తగ్గించే వైపుగా చర్యలు చేపడితే మంచిదే. భూముల విలువల్ని పెంచడం కరెక్ట్, కానీ స్టాంప్ డ్యూటీ తగ్గటం కరెక్ట్. ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయగలిగితే పెంచాలి. లేదా చాలామంది ఫీల్ అవుతున్నట్టుగా ఇది ఈ సిచ్యువేషన్లో, అంటే ఒక పక్కన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రియల్ ఎస్టేట్ డమాల్ అన్నది అన్నటువంటి అంశం కరెక్ట్ కాదండి. మన రాష్ట్రానికి అది వర్తించదు. అది ఎందుకంటే నేను కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాను. గత అసెంబ్లీ ఎన్నికలకు 1 ఇయర్ ముందు నుంచే మందగిస్తూ వచ్చింది, ఒక రకంగా ఆగిపోయిందని చెప్పాలి. అంతకుముందే అగ్రిమెంట్లు అయినటువంటి వాళ్ళు, ఒప్పందాలు చేసుకున్నటువంటి వాళ్ళు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు తప్ప ఫ్రెష్గా రియల్ ఎస్టేట్ యాక్టివిటీ జరగలేదు. 7-8 నెలల ముందు నుంచి ఆగిపోయి ఉంది. అది ఇప్పుడు కొనసాగుతూ ఉంది. మన స్వయాన సీఎం గారు అటు పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇట్లా రావడం మూలంగా గత 6 నెలలుగా స్తబ్దత ఉంది, ఇక పైన ముందుకు వెళ్తుంది అని చెప్పారు. కానీ నేను అది కరెక్ట్ అనుకోవట్లేదు. గత ప్రభుత్వం రేట్లు పెంచినాక భారం అవుతున్న పరిస్థితుల్లోనే ఇవాళ
రియల్ ఎస్టేట్ ఆగిపోయింది అనేటువంటి అభిప్రాయాన్ని చాలామంది చెప్తున్నారు. మన తెలంగాణ ప్రాంతంలో అసలు భూముల రేట్లు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? సామాన్యుడు కొనుక్కోగలిగేటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నదా అంటే ప్రభుత్వ విలువలకి రియల్ ఎస్టేట్ రంగంలో ప్రైవేటు విలువలకి వ్యత్యాసం ఉన్నమాట వాస్తవం. అంత వ్యత్యాసం రావడానికి గల కారణం ఏంటి అని అంటే భూములు కొద్ది మంది చేతుల్లోకి వెళ్తూ ఉన్నాయి. పెద్ద పెద్ద వాళ్ళు ల్యాండ్ బ్యాంకింగ్ చేస్తూ ఉన్నారు. కార్పొరేట్ సెక్టార్స్ వాళ్ళు ఒక వృత్తిలో ఉంటారు, అక్కడ సంపాదిస్తూ ఉంటారు. మరొకటి ఏంటంటే అండర్ కరెంట్గా ల్యాండ్ ఎక్విజిషన్ కోసం ఒక డిపార్ట్మెంట్ నియమించుకుంటారు. ఎక్కడ ఏ ఏరియాలో ప్రభుత్వం ఏ రకమైనటువంటి ప్రాజెక్ట్ తీసుకురాబోతూ ఉంది, ఎక్కడ ఏ రకమైన డెవలప్మెంట్ ఫ్యూచర్లో రాబోతూ ఉంది, ఎక్కడ మనం ఇప్పుడు కొంటే ఒక 10 ఏళ్ళకి అక్కడ మనం అద్భుతమైన లాభాలని బాగా రేట్లు పెరిగి మనకు లాభాలు వస్తాయి. ఈ పద్ధతులు ఆలోచించేటువంటి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఎక్విజిషన్ చేస్తున్నారు. హాస్పిటల్ రంగంలో పనిచేసే వాళ్ళు కూడా హాస్పిటల్స్ వాళ్ళు కూడా ల్యాండ్ బ్యాంకింగ్ చేస్తున్నారు. చాలా కార్పొరేట్ సెక్టార్స్ వాళ్ళు ఒక రంగం మీద ఫోకస్ పెట్టి బిజినెస్ చేస్తూ ఉంటారు, వర్క్ చేస్తూ ఉంటారు. ఇంకొక రంగం ల్యాండ్ మీద కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అట్లా పెద్ద పెద్ద కార్పొరేట్ సెక్టార్స్ చేతుల్లోకి భూములన్నీ వెళ్తూ ఉన్నాయి. 100 ఎకరాలు వెళ్తూ ఉన్నాయి. బ్యూరోక్రాట్స్ కూడా కొంటా ఉన్నారు. అనఫిషియల్గా లంచాల రూపంలో భారీగా ముడుపులు తీసుకుంటున్నటువంటి వాళ్ళు ల్యాండ్లోనే దాచుకోవడానికి అవకాశం ఉంది. మరొక విషయం చెప్పాలి ఇక్కడ ఏంటంటే అది స్టేట్ గవర్నమెంట్ తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్ తెలుసు, పెద్ద పెద్ద వాళ్ళందరూ తెలుసు. కానీ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఈ డబ్బును ఎక్కడ దాచుకోవాలి? భూమిలోనే దాచుకోవడానికి అవకాశం ఉందండి. ఎట్లా అంటే ల్యాండ్ వాల్యూ 5 లక్షలు ఉంది ఎకరం, ఎక్కడో కాస్త ఇక్కడి నుంచి ఒక 100 కిలోమీటర్ల దగ్గర ల్యాండ్ వాల్యూ 5 లక్షలు ఉంది. కానీ అక్కడ 60,000 70,000 ఉంటుంది. అదే ఒక హైవే ఫేస్ అన్నట్టు 1,00,000 1,00,00,000 ఉంటుంది. అంటే గవర్నమెంట్ వాల్యూకి ప్రైవేటు వాల్యూకి ఇంత వ్యత్యాసం ఉండడం మూలంగా కోటాను కోట్లు అక్కడ కుమ్మరించి అక్కడ బ్లాక్ని అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేసి పడేస్తున్నారు. అనఫిషియల్గా సంపాదించింది, అక్రమార్గంలో సంపాదించింది. ఒక పక్కన వాళ్ళు ప్రజలతో వ్యాపారం చేస్తూ సంపాదించడంతో పాటుగా ప్రభుత్వం కూడా దోచిపెడుతుంది వాళ్ళకి, ఆ పెద్ద పెద్ద వాళ్ళకి. వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఎకరాలు ఎకరాలు కొనేసి ఇవాళ ఆ భూములు దాచుకుంటున్న పరిస్థితి ఉంది. అందుకని స్కేర్సిటీ అనేది వచ్చింది. అటు గజాల రూపంలో చూసుకున్న, ఎకరాల రూపంలో చూసుకున్న, అగ్రికల్చర్ పరంగా చూసుకున్న పెద్ద పెద్ద సంస్థలు అక్కడ వాలిపోయి కొనే ప్రయత్నం చేస్తున్నప్పుడు సహజంగానే అరే భూమి ఇంకా మనకు దొరకదు, ఎంతైనా కొనుక్కోవాల్సిందే అని చెప్పి తెగించి ఒంటి మీద ఉన్న బంగారం ఇతరత్ర అమ్మి కూడా పేదవాళ్ళు అంటే కొద్ది గొప్ప శక్తి ఉందనుకున్న ప్రతి ఒక్కరు 1 ఎకరమో 2 ఎకరాలు కొనుక్కోవాలని చెప్పేసి ఆ అమాంతం అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా రేట్లు పెరిగిపోయినాయి. నిజంగా అగ్రికల్చర్ ల్యాండ్స్ పైన అంత మనకు లాభాలు ఉన్నాయా? పంటల పైన అక్కడ పండే పంటల నుంచి రాబడి అట్లా వస్తుందా మనకు? అటు కూరగాయలు కావచ్చు, లేకపోతే ప్యాడీ కావచ్చు, లేకపోతే కమర్షియల్ క్రాప్స్ కావచ్చు, అన్ని డబ్బులు సంపాదించే సిచ్యువేషన్ ఇవాళ ఎక్కడైనా రాష్ట్రంలో ఏ మూలనైనా ఉందా? ఏదో కేసీఆర్ గారు చెప్పారు నేను ఇంత తక్కువ ల్యాండ్లోనే ఇన్ని కోట్లు సంపాదించిన అది ఇదంతా అది చెప్పుకోవడానికే తప్ప వాస్తవం కాదు. అది అట్లా లేదది. ఇవాళ కౌలు కూడా 10,000 15,000 గుంటకి ఒక కుండెడు వడ్లు ఇస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి లాభము అగ్రికల్చర్ పరంగా సాగు చేయటం ద్వారా అన్ని లాభాలు రావు. కానీ భూమి ఎందుకు కొంటున్నాం అంత రేటు పెట్టి? ఇంకా దొరకదో ఏమో, కొనలేమో ఏమో అనేటువంటి ఒక స్కేర్సిటీని తీసుకురావడం మూలంగా, అది స్పెక్యులేషన్ సృష్టించడం మూలంగా ఇవాళ తప్పని పరిస్థితుల్లో రేట్లు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి ఉంది. ఈ విషయాలపైన కూడా ప్రభుత్వాలు ఆలోచించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి అంశాలపైన కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఫైనల్గా పలువురితో మాట్లాడినప్పుడు నాకు కలిగినటువంటి అభిప్రాయం, నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటి, చాలామంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళతో కలిసి పనిచేస్తూ ఉంటాము, మాట్లాడుతూ ఉంటాము, పలు దఫాలుగా మీటింగ్స్ ఇవన్నీ అవుతున్న క్రమంలో ఏంటంటే ఈరోజు ఉన్న రేట్లని ల్యాండ్ వాల్యూస్ని పెంచడం కరెక్ట్ కాదనేది ఈరోజు సిచ్యువేషన్కి అనుగుణంగా బలంగా భావిస్తున్నాం. ఇది కొత్తగా వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి ఇది చెడ్డ పేరు కూడా కావచ్చు, రావచ్చు, నష్టం వాటిల్లే ప్రమాదం కూడా ఉండొచ్చు అని చెప్పేసి నేను బలంగా భావిస్తున్నాను. Please do like, share and subscribe to Real Estate TV.